కర్నూలులో టీడీపీ బీసీ నాయకులు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆర్వైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ ఘటనపై వైసీపీ నేతల వైఖరిని ఆయన తప్పుబట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు యాదవ సంఘం తరపున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మన తెలుసా తెలుగుదేశం పార్టీ రాము ఈ వాయిస్ జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఒక బీసీలకు సంబంధించిన యాదవ కుటుంబానికి చెందిన పేద గొర్రెల కాపరి దానయ్య కుటుంబం ఎవరి జోలికి పోకుండా తమ వృత్తి అయిన గొర్రెలు కాసుకుంటూ జీవిస్తూ పేదరికంలో ఆ వృత్తిని కూడా వదలకుండా మరి ముందుకెళ్తున్న దానయ్య కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మతి ప్రేమించి మీరు మీ మంత్రి అంటే ఇప్పుడు మాజీ మంత్రి అంటే మీ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేస్తే ఆయన కొడుకు అరవని కొవ్వు బట్టి ఒక బుల్లెట్ బైక్ వేసుకుని పోయి మరి గొర్రెలు కాసుకుంటున్న ఒక పేద గొర్రెల కాపరిని దానయ్యని మరి గుద్ది చంపేస్తే మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఎవరినైనా కూడా చంపొచ్చు, మరి మా పార్టీ యొక్క సిద్ధాంతం, మేము పరిపాలించిన సిద్ధాంతం ఇదే అని చెబుతూ ఉన్నట్లా ఉంది. అరే పేదవాళ్ళకి జీవించే హక్కు ఈ భూమి మీద లేదా? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? మరి ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఒక మంత్రి కొడుకు ఒక రూలు, మరి ఒక పేదవాని కొడుకు ఒక రూల్ ఉంటుందా? మరి ఆరావు 18 ఏళ్ల కుర్రాడు తప్పు చేయొచ్చు అంటున్నారు. తప్పు చేయొచ్చు అంటే తప్పులు అనేటివి కొన్ని బాల్యంలో చేసేటివి ఉంటాయి, దాన్ని ఎవరు కాదనలేరు. ఒక వ్యక్తిని చంపడం అనేది మరి తప్పు కింద వస్తుందా? ఎంత దారుణం! ఆ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? మరి వీటన్నిటిని వదిలేసి మరి మీరు మంత్రి కొడుకుని మరి ఒక తుక్కు సపోర్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. మరి ఆయన మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా యాదవ సంఘం నాయకులమైతేనేమి, బీసీ సంఘం నాయకులమైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులమైతేనేమి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల అతని పైన ప్రత్యక్ష దాడికి దిగడానికి కూడా మేము సిద్ధమని సందర్భంగా తెలియజేస్తూ మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారైనా ఒక్కటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారైనా లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయండి, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మంత్రి కొడుకులకు ఒకటి, మరి అట్లా సామాన్యులకు ఒక లా ఎక్కడ లేదు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు యాక్షన్ తీసుకొని మరి అతని మీద కేసు బుక్ చేయమని చెప్తే కేసు బుక్ చేస్తే మరి జడ్జి కూడా తప్పు చేసినాడంట. ఆయన పేపర్లో చెప్పేది జగన్మోహన్ రెడ్డి జడ్జి కూడా తప్పు చేసి మరి లా సెక్షన్లు మారుస్తున్నాడంట, మార్చమని చెప్పాడంట. ఏమండి ఇది? ఒక జడ్జి గారు ఎక్కడైనా సెక్షన్లలో ఇన్వాల్వ్ అవుతారా? లా అండ్ ఆర్డర్ ని మళ్ళీ మెయింటైన్ చేసే ఒక న్యాయమూర్తి, మరి దానికి తీర్పులు ఇచ్చే న్యాయమూర్తిని మనకు ప్రశ్నించే అధికారం ఈ భారతదేశంలోనే లేదు. వాళ్ళు న్యాయమూర్తులు అంటే మనకు మరి ఒక న్యాయం చెప్పే మరి ఒక మహాను అంటే దేవతలుగా చూస్తాం మన భారతదేశంలో. వారు చెప్పిన న్యాయానికి
వాళ్ళు చెప్పిన తీర్పు కట్టుబడి ఉండే దేశం మన దేశం. అలాంటిది జడ్జి గారిని కూడా తప్పు పడతా ఉన్నారు మీరు. ఇవన్నీ మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళకు ఒక ప్రాణం, ధనవంతులకు ఒక ప్రాణం ఉండదు. పేదవాళ్ళకు ఒకటే ప్రాణం, ధనవంతులకు ఒకటే ప్రాణం. మరి ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు ఒకటే ఉంటుంది. దయచేసి దాన్ని చూసి మాట్లాడండి. కానీ మీ ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు మాట్లాడితే నేను నాలుకను కూడా కత్తిరించాల్సిన అవసరం ఉంటుందని బీసీ